హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్ కొత్త వెహికల్ తీసుకున్నాడు. ఇంతకుముందు డీజిల్ వెహికల్ ఉండే, ఇప్పుడు సిఎన్జి వేరియంట్ తీసుకున్నాడు. దీని గురించి మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం. ఫ్యూచర్స్ ఏంటి వెళ్ళాడు, దీని గురించి అడుగుదాం. హాయ్ అన్న. హాయ్ బ్రో, చెప్పు. ఇంతకుముందు డీజిల్ వెహికల్ ఉండే కదా, ఇప్పుడు దీనికి సిఎన్జి కన్వర్ట్ అయ్యారు, ఎందుకలా? అంటే సిఎన్జికి డీజిల్కు మస్తు వేరియంట్స్ ఉంది. సిఎన్జికి ఎందుకు కనెక్ట్ అయినా అంటే మైలేజ్ పరంగా కనెక్ట్ అయినా నేను. ఇంతకుముందు ఏంటంటే మనం ఇప్పుడు ఈ సిఎన్జి వెహికల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఒక 700 పెట్టి ట్యాంక్ ఫుల్ చేస్తే మనకు వచ్చేసి 250 దాకా వస్తుంది. 250 కిలోమీటర్స్ తిరగచ్చు. అదే డీజిల్ వెహికల్ అయితే ఆ 700 రూపాయలతో మనం డీజిల్ కొట్టించుకుంటే అది వచ్చేసి 120 కిలోమీటర్లు వస్తుంది. దానికి దీనికి వేరియేషన్, దానికోసమే డీజిల్ నుంచి సిఎన్జికి కనెక్ట్ అయినా. అవునా? మరి డిక్కీ స్పేస్ లేదు కదండి. డిక్కీ ప్లేస్ లేకుంటే ఏమవుతుంది మనకి, ఇక్కడ నువ్వు సిఎన్జి సేఫ్ అవుతున్నావు కదా. డిక్కీ ప్లేస్ అంటే డిక్కీలో కొంచెం ప్లేస్ ఉంటుంది, ఓన్లీ ఏంటంటే కాటన్స్ అటువంటి పెట్టుకోరాదు. మీద క్యాబిన్ పెట్టుకున్నాం అనుకో, ఎటైనా టూర్స్ పోయినా కానీ ఎటైనా పోయినా కానీ పని చేస్తుంది అది. మీద క్యాబిన్ ఆప్షన్ కూడా ఉంది కదా మనకు. అందుకోసం ట్యాక్స్ పర్పస్లా సిఎన్జి తీసుకున్నా. మళ్ళీ మెయింటెనెన్స్ పరంగా ఎట్లా ఉందండి? మెయింటెనెన్స్ పరంగా అంటే ఇప్పుడు ఇంత ముందు అంటే నేను ఒక 4000-5000 మెయింటైన్ చేయాలి ఎటైనా ఒక హైదరాబాద్ వెళ్ళాలంటే. నేను మధ్యలో సడన్గా మళ్ళీ ఆ నుంచి ఎటైనా వేరే ఊరికి వెళ్ళాలంటే డీజిల్ కొట్టుకొని వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తుంటే మీ 1000 ఇప్పుడు 1000 ఓపించుకుందాం అనుకుంటే సరిపోదు, లాంగ్ పోతాం. కాబట్టి ట్యాంక్ ఫుల్ చేసుకోబడుతుంది. ట్యాంక్ అంటే 4000 రూపాయలు అవుతుంది దానికి ట్యాంక్. ఇప్పుడు ఇదే సిఎన్జి అయింది అనుకో, 700 రూపాయల మనము ఈజీగా వెళ్ళిపోతాం కదా. 700కు ట్యాంక్ ఫుల్ అయిపోతుంది, నీకు 250 కిలోమీటర్లు వస్తుంది. అందుకోసమే నేను సిఎన్జి బెస్ట్ అని సిఎన్జి తీసుకున్నా. ఓకే బ్రో, ఒకసారి డిక్కీ స్పేస్ చూద్దామా? చూపెడతా, అట్లేం లేదు, పర్వాలేదు, చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి ఇది నీకు 2-3 బ్యాగ్స్ ఈజీగా పట్టేస్తాయి. ఓన్లీ బ్యాగ్స్ అనేది. ఈ బ్యాగ్స్ పట్టినాక కూతాం నీకు ఇంకా మనకు లోపలికి వచ్చినాం అనుకో, ఇక్కడ ఫుట్వేర్ కూతాం నీకు ఎక్కువ ఉంటుంది లోపల. ఇందులో ప్లేస్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది చూడు కావాలంటే. ఇంతకుముందు వెహికల్కు కొంచెం చిన్న ఉంటుండే, ఇది వెహికల్ ఇంకా ఫుట్గా ఇప్పుడు చిన్న పిల్లలకు వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చింది లెంత్. దానికి దీనికి ఫరక్ అంటే ఇదే. ముందు ఫేస్ కూతాం బాగుంది, చాలా బాగుంటుంది. దానికి దీనికి మస్తు ఫరక్ ఉంటుంది. ఓకే అండి. ఓకే అన్న, నాకు చిన్న డౌటు. ఇది మా ఫ్రెండ్స్ అన్నారు సిఎన్జి వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు రన్నింగ్లో ఇబ్బంది అవుతుంది అన్నారు, మీకేమన్నా అనిపిస్తుందా? అలాంటిది ఏమి ఉండదు. మనం ఏంటంటే ఒక వెహికల్ ఉంది అన్నప్పుడు డిస్టెన్స్ బట్టి మనము ఓవర్టేక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దగ్గరకు వచ్చే మూమెంట్లా నువ్వు ఓవర్టేక్ చేస్తా అంటే చేరాదు. ఎందుకంటే ఒకసారి మనం గేర్ డౌన్ చేసినాం అనుకో, బ్రేక్ చేసినాం అనుకో, కొంచెం స్లో అవుతుంది. స్లో అయ్యి మళ్ళీ పికప్ ఎత్తుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. దానికంటే మనం వెహికల్ చూసి ఓవర్టేక్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అది సజెషన్. అవునా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.